మనకి ఒకప్పుడు గౌతమ్ గంభీర్ అంటేనే అసలు బీభత్సమైన ఫ్యాన్స్ ఉండేవాళ్ళు గౌతమ్ గంభీర్కి. ఎందుకంటే అతను ఇండియన్ టీంకి ఆడేటప్పుడు ఇండియన్ టీం తరఫున ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసేవాడు. దాని తర్వాత ఐపీఎల్లో చూసుకుంటే కేకేఆర్ టీంకి కూడా చాలా మంచి సేవలు అందించాడు. సో ఈవెన్ కేకేఆర్కి ట్రోఫీలు కూడా అందించిన సిచ్యువేషన్ మనం చూసాం. అయితే మరి మన ఇండియన్ టీంలో చూసుకుంటే ఇండియన్ టీంలో T20 వరల్డ్ కప్ గెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎవరయ్యా అంటే గౌతమ్ గంభీర్ పేరే చెప్తారు. దాని తర్వాత ఓడి వరల్డ్ కప్లో కూడా మీరు చూసారు ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనేది. అయితే ఈ రెండు మన ఇండియన్ టీంకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే మనకి గౌతమ్ గంభీర్ కనిపిస్తాడు. సో మరి ఇంత మంచి ఇన్నింగ్స్లో ఆడిన తర్వాత అతనికి ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయింది. కానీ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడో దాని తర్వాత ఎంఎస్ ధోని మీద కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంది, మనకి ఓడే వరల్డ్ కప్లో ఎంఎస్ ధోని ఒక్కడే గెలిపించలేదు, మిగతా ప్లేయర్స్ రోల్ కూడా ఉంది అని చెప్పేసి ఏదైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో సో దానికి కొంచెం ఎంఎస్ ధోని ఫ్యాన్స్కి కొంతమందికి యాంటీ అవ్వటం. సో దాని తర్వాత ఎప్పుడైతే హెడ్ కోచ్గా మారాడో అప్పుడు కొన్ని టఫ్ డెసిషన్ తీసుకోవడం వల్ల సో దానివల్ల కొంతమంది ఎగ్నెస్ట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే మనకి కేకేఆర్ లాస్ట్ టైం టైటిల్ కొట్టినప్పుడు శ్రేయస్ అయ్యర్కి దక్కాల్సిన క్రెడిట్ మొత్తం కూడా గౌతమ్ గంభీర్ నొక్కేశాడు. దానివల్ల ఇప్పుడు హెడ్ కోచ్ పదవి ఇచ్చారని చెప్పేసి ఈ న్యూస్ హల్చల్ అవడం. సో ఇవన్నీ కూడా కలిసి కట్టి మరి గౌతమ్ గంభీర్కి ఒక యాంటీ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిందని చెప్పాలి. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ని ఏషియా కప్కి సెలెక్ట్ చేయలేదు కదా. సో దీంట్లో కూడా గౌతమ్ గంభీర్ రోల్ ఉంది అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరుగుతుంది అనమాట. అయితే అంతకుముందు మీరు ఆల్రెడీ చూస్తుంటారు కదా, కేకేఆర్ టీం తరఫున మరి టైటిల్ గెలిపించినా సరే శ్రేయస్ అయ్యర్ని కేకేఆర్ రిలీజ్ చేసేసింది. సో దాని తర్వాత చూసుకుంటే పంజాబ్ కింగ్స్ తీసుకొని కెప్టెన్గా చేశారు. సో అక్కడ చూసుకుంటే ఫైనల్ వరకు తీసుకొచ్చాడు కదా. అయితే ఈ మధ్యలో గౌతమ్ గంభీర్కి అలాగే శ్రేయస్ అయ్యర్ మధ్య సంథింగ్ ఏదో జరిగింది, అందుకని చెప్పేసి శ్రేయస్ అయ్యర్ బయటకు వచ్చేసాడు. సో ఇప్పుడు ఆ కోపం పెట్టుకుని మరి ఏషియా కప్కి శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయలేదు గౌతమ్ గంభీర్ అని చెప్పేసి ఇటువంటి న్యూస్ అయితే బయటకు రావడం జరుగుతుంది అనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.